ట్రంప్ రష్యా మీద 100% టారిఫ్ అనే శాంక్షన్స్ కానీ ఇవన్నీ ఏవైతే అన్నాడో రష్యాని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుందా, ఇంకా రష్యా కోపం వచ్చేటట్టు చేస్తుందా? ఎందుకంటే మొన్న నాటో మీటింగ్ కి వెళ్ళిన తర్వాత నాటో వాళ్ళందరితో కలిసి చెప్పారు క్లియర్ గా 50 days డెడ్ లైన్ ఇచ్చి, అదే విధంగా మేము ఉక్రెయిన్ కి పేట్రియాట్ మిసైల్ సిస్టమ్ అండ్ బ్యాటరీస్ ఇస్తాము, ఇంకా పెద్ద పెద్ద వెపన్స్ ఇస్తాము, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన 2 రోజుల్లో రష్యా వాళ్ళు షాక్ ఇచ్చారు. ఏంటి, మేము మా న్యూక్లియర్ వెపన్ డాక్టరీన్ ఏదైతే ఉందో అది మార్చుకుంటున్నాము. ఏంటంటే మా డాక్టరీన్ ప్రకారము న్యూక్లియర్ వెపన్ లేని కంట్రీ మీద మేము వాడకూడదు, బట్ లేని కంట్రీకి ఇంకొక కంట్రీ ఏదైనా సపోర్ట్ ఇస్తూ ఆ కంట్రీ కనుక న్యూక్లియర్ సపోర్ట్ ఉంటే వీ కెన్ యూజ్ న్యూక్లియర్ వెపన్ ఆన్ ద కంట్రీ అని చెప్పి. అంటే ఏ బి కొట్టుకుంటున్నాయి, బి కి సపోర్ట్ కింద సి వచ్చింది, సి కి న్యూక్లియర్ వెపన్ ఉంది, సో ఏ కెన్ యూజ్ న్యూక్లియర్ వెపన్ ఆన్ బి. ఏ వచ్చి రష్యా, బి వచ్చి ఉక్రెయిన్, సి వచ్చి అమెరికా.